హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై ఇంగ్లీష్ లైబ్రరీ. ఈ రోజు నుంచి మన ఛానల్లో డిఎస్సి కంటెంట్, ఇంగ్లీష్ కంటెంట్కి సంబంధించినటువంటి వీడియోస్ చెబుతా ఉన్నాం. సో ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు కాబట్టి మన లాస్ట్ మెగా డిఎస్సిలో ఉన్నటువంటి సిలబస్ని ప్రస్తుతానికి సిలబస్ చేంజ్ అయినా కూడా టాపిక్స్ మారవు అన్నటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. సో ప్రజెంట్ వీడియోకి వచ్చేసరికి లిటరేచర్కి సంబంధించిన లిటరరీ టర్మ్స్, ఇవి ఎప్పుడు ప్రతి డిఎస్సిలో ఉండే టాపిక్సే. లిటరరీ టర్మ్స్ అనేవి కామన్ గానే ఉంటాయి, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. సో ఇక మన రిమైనింగ్ లిటరరీ టర్మ్స్ లైక్ ప్యారలిజం, ప్రొలాగ్ అని, ఎపిలాగ్ అని, సెట్టింగ్ అని, క్యారెక్టర్ అని, సో ఇలా ఇవన్నీ కూడా జనరల్ గా అడిగే టాపిక్సే. సో 1 or 2 మార్క్స్ అనేవి మాక్సిమం అడుగుతూ ఉంటారు వీటి గురించి. సో ముందు ఇవి కంప్లీట్ చేసేస్తే రిమైనింగ్ మెయిన్ కంటెంట్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనం కవర్ చేయడం జరుగుతుంది. సో ప్రతి టాపిక్ అయిన తర్వాత మీకు గూగుల్ ఫామ్ అనేది ఆ వీడియో డిస్క్రిప్షన్లో, ఇప్పుడు ప్రొలాగ్ గురించి చెప్తాను, ఈ ప్రొలాగ్ సంబంధించినటువంటి ఇదే వీడియోలో గూగుల్ ఫామ్ అనేది క్వశ్చన్స్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరే ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో మొత్తం వాచ్ చేసిన తర్వాత మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. సో మీరు డెఫినెట్గా ఆ యొక్క ఆన్సర్స్ చేయగలరు. సో మీరు మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. టాపిక్ మొత్తాన్ని కవర్ చేస్తూ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో వాటిని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ప్రొలాగ్ అంటే ఏంటి, అసలు ఈ ప్రొలాగ్ అనేది ఏ విధంగా అడగడం జరుగుతుంది అనేది మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో ఫస్ట్ మీనింగ్ ఆఫ్ ప్రొలాగ్. అసలు ప్రొలాగ్ అంటే ఏంటి అంటే, ఇది ఒక ఇంట్రడక్టరీ సెక్షన్ ఆఫ్ ఈ లిటరరీ వర్క్ అండి. అంటే ఒక డ్రామాకి కానీ, లేదా నావెల్ కానీ, లేదా ఒక లాంగ్ నేరేటివ్ పోయమ్కి కానీ దానికి ముందు, ఒకవేళ మనం టెక్స్ట్ బుక్ చదివామనుకోండి, ముందు మాట అని చూస్తాం కదా, అలాంటిదే ప్రొలాగ్ అనమాట. ముందు మాట అంటే ముందు మాట కాదు, మీకు అలా ఉంటుందన్నమాట ప్రొలాగ్ అనేది. ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రామా చదువుతున్నాం అనుకోండి, ఆ డ్రామా అనేది పెద్దగా ఉంటుంది కదా. సో అదంతా చదివే ముందు మనం ఒక పారాగ్రాఫ్ లేదా 2 పారాగ్రాఫ్స్లో ఆ రైటర్, ఆ డ్రామా రాసినటువంటి డ్రామటిస్ట్, ఇది డ్రామా దేనికి సంబంధించింది అనేది హైలైటెడ్ పాయింట్స్ అన్ని కూడా దాంట్లో వివరిస్తాడు. దాన్నే మనం ఇక్కడ ప్రొలాగ్ అంటా ఉన్నాం. అదే దీన్ని మనం ఇంట్రడక్టరీ సెక్షన్ ఆఫ్ లిటరరీ వర్క్. మీకు ఇక్కడ కనిపించేటటువంటి ప్రతి స్టేట్మెంట్లోనూ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి, అంటే అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రతి పాయింట్ని మీరు హైలైట్ చేసుకోవాలి అక్కడ. అంటే ఇది ఒక లిటరరీ వర్క్కి సంబంధించిన ఇంట్రడక్టరీ పార్ట్. ఓకే, ఆ లిటరరీ వర్క్ అది డ్రామా అవ్వచ్చు, నావెల్ అవ్వచ్చు, పోయం అవ్వచ్చు. లాంగ్ నేరేటివ్ పోయమ్స్కి ఉంటాయండి, షార్ట్ పోయమ్స్కి ప్రొలాగ్ ఉండదు. ఓకే, సో మీకు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది, డ్రామాస్కి, నావెల్స్కి, లాంగ్ నేరేటివ్ పోయమ్స్కి ప్రొలాగ్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, దట్ అపియర్స్ బిఫోర్ ద మెయిన్ టెక్స్ట్ బిగిన్స్. ఇప్పుడు డ్రామా బిగిన్ అయ్యే ముందు మనకి ఆ డ్రామా దేని గురించి అనేది చెప్తుంది అనమాట. మెయిన్ టెక్స్ట్ స్టార్ట్ అయ్యే ముందు ఈ యొక్క ప్రొలాగ్ అనేది ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది, ఇట్ ప్రొవైడ్స్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. మనకి ఒక హిస్టారికల్ ఈవెంట్ని తీసుకున్నాడు అనుకోండి, ఆ హిస్టారికల్ ఈవెంట్ ఎప్పుడుది, దానికి సంబంధించినటువంటి కనెక్టెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొలాగ్లో ఒక చిన్న వ్యూలో ఇస్తాడనమాట. అండ్ ఇట్ సెట్స్ కాంటెక్స్ట్. ప్రొలాగ్ అనేది ఆ డ్రామా చదివేటటువంటి వ్యక్తికి అది ఏ కాంటెక్స్ట్కి సంబంధించింది అనేది సెట్ చేస్తుంది. అండ్ ఇంట్రడ్యూసెస్ థీమ్స్. అండ్ డ్రామాలో ఏం విషయం గురించి చెప్పాడు, ఆ యొక్క థీమ్ని సెట్ చేస్తుంది, ఇది ఇంట్రడ్యూస్ చేస్తుంది. అండ్ ప్రిపేర్స్ ద రీడర్స్ ఆర్ ఆడియన్స్ ఫర్ వాట్ ఫాలోస్. ఇప్పుడు డ్రామా చదవబోతున్నాను నేను, ఆ డ్రామాని చదవబోతున్నప్పుడు ప్రొలాగ్ చదివాను అనుకోండి, ఆ డ్రామాలో ఏముంది, ఇది ఏ థీమ్కి సంబంధించింది, ఏ కాంటెక్స్ట్కి సంబంధించింది, అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనకి ఇక్కడ ఈ ప్రొలాగ్లో తెలుసుకోవచ్చు. ఈ ప్రొలాగ్ చదివితే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే, ఒక డ్రామా తీసుకున్నారనుకోండి, ఆ డ్రామా అనేది సినిమా అయితే, ఆ యొక్క సినిమా రిలీజ్ అవ్వే ముందు ట్రైలర్ రిలీజ్ చేస్తారు కదా, ఈ ప్రొలాగ్ అనేది ట్రైలర్ లాంటిది. ఆ డ్రామాకి ప్రొలాగ్ ట్రైలర్ లాంటిది. ఎందుకనంటే సినిమాలో ఏమైతే ఉందో దాన్ని ట్రైలర్లో హైలైటెడ్ పాయింట్స్ని ఇస్తాడు, సీన్స్ని. అప్పుడు ఆ యొక్క అంటే సినిమా లవర్స్ అందరూ కూడా వాళ్ళు ఈ క్యూరియాసిటీని పెంచుకుంటారు, ఇది చూడాలి అన్న క్యూరియాసిటీని పెంచుకుంటారు.
అలాగే ఒక రీడర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రామా చదవాలా లేదా అనేది క్యూరియాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఆ క్యూరియాసిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రొలాగ్ చదవడం వల్ల వస్తుంది. ఈ ప్రొలాగ్ లో ఆ డ్రామాలో ఉన్నటువంటి హైలైటెడ్ సీన్స్ అన్ని కూడా ప్రొలాగ్ లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో ట్రైలర్ లాంటిది ఒక ప్రొలాగ్ అనేది ఆ డ్రామాకి కానీ, నావెల్కి కానీ, లాంగ్ పోయం కానీ ట్రైలర్ లాంటిది. ఓకే, సో ఇక్కడ ఈ ప్రొలాగ్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవడం? ఇప్పుడు ఈ ప్రొలాగ్ అనే వర్డ్ ఒక గ్రీక్ వర్డ్ అండి. దీని మీద కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అంటే ద వర్డ్ ప్రొలాగ్ వాస్ డెరైవ్డ్ ఫ్రమ్ ఏ లాంగ్వేజ్ నుంచి తీసుకోబడింది అంటే ఇది గ్రీక్ నుంచి తీసుకోబడినటువంటి వర్డ్. అసలు గ్రీక్ లో ఉన్నటువంటి వర్డ్ ఏంటి? ప్రొలాగోస్. ప్రొలాగోస్ అనేటటువంటి వర్డ్ నుంచి ఈ ప్రొలాగ్ అనేటటువంటి ఇంగ్లీష్ వర్డ్ రాయడం జరిగింది. ఈ ప్రొలాగోస్ అంటే ఏంటి అర్థం? అంటే బిఫోర్ ద వర్డ్ ఆర్ బిఫోర్ ద స్పీచ్ అని అర్థంతో ఈ యొక్క ప్రొలాగోస్ అనే వర్డ్ ఉందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రామా అనేది ఒక కంటెంట్, లిటరరీ కంటెంట్, దానికి ముందు ఒక ఇంట్రడక్షన్ ఇస్తాం కదా, దాన్ని ఇక్కడ ప్రొలాగ్ అన్నాం. ఓకే, ఇప్పుడు పర్పస్ ఆఫ్ ఏ ప్రొలాగ్. ఒక ప్రొలాగ్ కి ఉన్నటువంటి పర్పస్ ఏంటి? అసలు ఏ కారణం చేత ఈ ప్రొలాగ్ ని యూజ్ చేస్తారు అనేది చూద్దాం. ఫస్ట్, ఏ ప్రొలాగ్ సర్వ్స్ ద ఫాలోయింగ్ పర్పసెస్. ఇప్పుడు మనం ఈ క్రింద ఉన్నటువంటి ఈ రీజన్స్ తో ఈ ప్రొలాగ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే ఇంట్రడ్యూసెస్ ద బ్యాక్గ్రౌండ్ ఆర్ హిస్టారికల్ సెట్టింగ్. ఒక ప్రొలాగ్ అనేది ఆ యొక్క రైటింగ్ పార్ట్ కు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ని సెట్ చేస్తుందని చెప్పాం కదా ఆల్రెడీ. అండ్ హిస్టారికల్ సెట్టింగ్ అంటే దానికి ఏమన్నా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, లేదనుకుంటే ఒక అంటే మనకి ఒక కథ చెప్పాలనుకున్నాడు, ఆ కథకి రిలేటెడ్ గా ఏదన్నా బ్యాక్గ్రౌండ్ ఉందా అనేది ప్రొలాగ్ లో విషయం చెప్తాడనమాట. ప్రొలాగ్ లో చెప్పేసి బ్యాక్గ్రౌండ్, అప్పుడు మెయిన్ కంటెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్, ఇట్ ప్రజెంట్స్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ దట్ హ్యాపెండ్ బిఫోర్ ద మెయిన్ యాక్షన్. అంటే ఒక మెయిన్ డ్రామా స్టార్ట్ అయ్యే ముందు ఈ యొక్క ఇంపార్టెంట్ ఈవెంట్స్, దానికి కనెక్టెడ్గా ఏమైతే ఉన్నాయో ఆ ఈవెంట్స్ ని ఈ ప్రొలాగ్ లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఇంపార్టెంట్ ఈవెంట్స్ దట్ హ్యాపెండ్ బిఫోర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ World War II అన్నాడు అనుకోండి. World War II అనే దాని మీద ఒక బుక్ రాశారు అనుకుందాం ఎవరన్నా, దాన్ని ఒక ప్లేలో కానీ లేదనుకుంటే ఒక నావెల్లో కానీ రాశారు అనుకుందాం. అది రాసినప్పుడు అసలు వరల్డ్ వార్కి జరిగిందేమో ఆ బుక్ లో ఉంటది, డ్రామాలో. దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎందులో ఉంటుంది అంటే ప్రొలాగ్ లో ఉంటది. ఓకే, అది. నెక్స్ట్, ఇంట్రడ్యూసెస్ మేజర్ థీమ్స్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్. ఇక్కడ మనకి ప్రొలాగ్ లో ఆ డ్రామాలో కానీ నావెల్లో కానీ ఉన్నటువంటి మేజర్ థీమ్ ఏదైతే ఉందో, ఇక్కడ థీమ్ అంటే మనం ఒక ఇతివృత్తాంతం అనుకోవచ్చు, లేదనుకుంటే మనం ఒక నేపథ్యం, ఏ నేపథ్యానికి సంబంధించింది ఇది, మన అంటే పొలిటికల్ డ్రామాకి సంబంధించిందా, లేదనుకుంటే క్లాసికలా, ఎలాంటిది ఇది డ్రామా అనేది, ఏ ఇతివృత్తానికి సంబంధించింది అనేది ఈ ప్రొలాగ్ లో మనకి వివరించడం జరుగుతుంది. అలాగే ఇట్ క్రియేట్స్ ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ. ఈ యొక్క ప్రొలాగ్ చదవడం వల్ల మనకి రీడర్ కి ఆ యొక్క డ్రామా మొత్తం లేదా నావెల్ మొత్తం చదవాలన్నటువంటి క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది అనమాట. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే ఒక ట్రైలర్ ని రిలీజ్ చేస్తారో ఆ ట్రైలర్ చూసినప్పుడు ఆ సినిమాని చూడాలన్న క్యూరియాసిటీ వస్తుంది కదా. సో అదే విధంగా ఒక డ్రామా కానీ నావెల్ కానీ చదవాలా లేదా అని క్యూరియాసిటీ ఎక్కడ ఉంటుందంటే ఆ ప్రొలాగ్ లో ఉంటుంది. ఆ ప్రొలాగ్ లో క్రియేట్ చేస్తాడు రైటర్. ఆ క్యూరియాసిటీ, ఆ ఇంట్రెస్ట్ ని మనం ఆ యొక్క ప్రొలాగ్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, ప్రిపేర్స్ ద ఆడియన్స్ ఎమోషనల్లీ ఆర్ ఇంటెలెక్చువల్లీ. అంటే ఒక ఆడియన్ ని, అంటే ఒక రీడర్ ని ఆ డ్రామాని కానీ నావెల్ కానీ చదివేలా ఆ యొక్క ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసి ఎమోషనల్ గా కనెక్ట్ చేసేస్తుంది ఆ డ్రామాకి. ఇది కంపల్సరీగా చదవాలి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇది అనేటటువంటి ఆ ఎమోషనల్ బాండ్ ని మన ఈ ప్రొలాగ్ ద్వారా క్రియేట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది ఒక్కోసారి అడ్రసెస్ ద ఆడియన్స్ డైరెక్ట్లీ, ఒక్కొక్కసారి ఆడియన్ ని డైరెక్ట్ గా అడ్రస్ చేస్తుంది. అంటే ఒకవేళ మన ఎగ్జాంపుల్ మన ప్యాట్రియాటిజంకి సంబంధించింది అనుకోండి, అంటే దేశభక్తికి సంబంధించినవి అనుకోండి, అవి డైరెక్ట్ గా అందరికీ అప్లై అవుతాయి కదా. అంటే ఆ రీడర్, ఆ బుక్ చదివేవాడికి కూడా అప్లై అవుతుంది కదా అది. అప్పుడు డైరెక్ట్ రీడర్ ని కూడా ఇక్కడ డైరెక్ట్ గా అడ్రస్ చేసే ఛాన్సెస్ అనేవి
ఉంటాయి ప్రొలాగ్లో. సో ఇవన్నీ రీజన్స్తో అంటే పర్పసెస్తో మనకి ఈ యొక్క ప్రొలాగ్ అనేది పనిచేస్తుంది. ఇన్ని పర్పసెస్ ఉంటాయి అన్నమాట దానికి. నెక్స్ట్ ఈ ప్రొలాగ్ ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఫీచర్స్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఎలా ఉంటుంది ఈ ప్రొలాగ్ అనేది చూద్దాం ఇప్పుడు. ఇట్ అపియర్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఏ లిటరరీ వర్క్. ఒక డ్రామా ఉందనుకోండి, ఆ డ్రామాకి ఫస్ట్ బిగినింగ్ లో ఉంటుంది అనమాట. డ్రామా మిడిల్లో ఉండదు, ఎండింగ్ లోనూ ఉండదు. డ్రామా బిగిన్ అయ్యే ముందు ఈ యొక్క ప్రొలాగ్ ఇంపార్టెంట్ అండి. ఎక్కడ ఉంటుంది ఈ ప్రొలాగ్ అనేది కూడా క్వశ్చనే. ఓకే, అండ్ నెక్స్ట్ యూజువల్లీ షార్ట్ అండ్ కన్సైజ్. ప్రొలాగ్ అనేది పారాగ్రాఫ్స్ ఉండదు, పేజెస్ ఉండదు. మహా అయితే 1 or 2 పారాగ్రాఫ్స్, ఒక చిన్న పారాగ్రాఫ్ లో కానీ ఒక మ్యాక్సిమం ఒక పేజ్ వరకు ఉంటుంది. అంటే డ్రామాకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఆ లెంత్ ని బేస్ చేసుకుని మ్యాక్సిమం ప్రిసైజ్డ్గానే ఉంటుంది. ప్రిసైజ్డ్గా అంటే కొంచెం షార్ట్ ఫామ్ లోనే ఉంటుంది అనమాట, క్లుప్తంగానే ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ కెన్ బి రిటన్ ఇన్ ప్రోజ్ ఆర్ వర్స్. ఈ ప్రొలాగ్ అనేది ప్రోజ్ అంటే గద్యంలో కానీ, అంటే రెగ్యులర్ లాంగ్వేజ్ లో కానీ, లేదనుకుంటే వర్సెస్ లో కూడా ఉంటుంది. వర్సెస్ అంటే పొయిటికల్ గా కూడా ఉంటుంది అనమాట. మేబీ నేరేటెడ్ బై. ఈ ప్రొలాగ్ అనేది నేరేషన్ లో కూడా ఉండొచ్చు. నేరేషన్ లో ఉండటం అంటే ఒక క్యారెక్టర్ ఆ ప్రొలాగ్ ని ఒక కథ చెప్తున్నట్లుగా. మనం ఒకవేళ ఎప్పుడన్నా సినిమా చూస్తూ ఉన్నాం అనుకోండి, మనకు అప్పుడప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ వచ్చి ఇది పలానా సమయాలకు సంబంధించింది, పలానా టైంలో జరిగిన ఇష్యూ ఇది అనేది చెప్తూ ఉంటారు కదా, అలా అనమాట. సో ఒక క్యారెక్టర్ దీన్ని నేరేట్ చేయొచ్చు ప్రొలాగ్ ని. అలాగే ఒక కోరస్ అంటే తెలుసు కదా, బ్యాక్గ్రౌండ్ ఇచ్చేవాళ్ళు, వాయిస్ ఇచ్చేవాళ్ళు. అండ్ లేదనుకుంటే ఆమ్నిషియన్ నేరేటర్ అని కూడా చూసుకోవచ్చు. ఆమ్నిషియన్ నేరేటర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రామాలో ఒక 20 క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి, ఆ 20 క్యారెక్టర్స్ గురించి ఆ డ్రామాలో ఒక 10-15 సీన్స్ ఉన్నాయనుకోండి, ఆ 10-15 సీన్స్ లో ఏం జరిగిందో అన్నింటి గురించి తెలిసిన వాడు ఇక్కడ ఆమ్నిషియంట్ నేరేటర్ అనమాట. ఇక్కడ ఆమ్నిషియంట్ అంటే అన్నీ తెలిసినటువంటి ఒక క్యారెక్టర్ ద్వారా కానీ, లేదా మైనర్ క్యారెక్టర్ ద్వారా కానీ, లేదనుకుంటే కోరస్ అంటే ఎవరు ఐడెంటిఫై చేయకుండా కోరస్ వాయిస్ అంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ లో కానీ చెప్పించవచ్చు ఈ యొక్క ప్రొలాగ్ అనేది. అండ్ నాట్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ మెయిన్ ప్లాట్ బట్ సపోర్ట్స్ ఇట్. ఇప్పుడు మనకి ఈ ప్రొలాగ్ అనేది ఆల్వేస్ ఒక పార్ట్ లాగా ఉండకపోవచ్చు, అంటే ఒక డ్రామాలో పార్ట్ లాగా ఉండకపోవచ్చు. అండ్ బట్ ఇట్ సపోర్ట్స్ ద మెయిన్ ప్లాట్. అంటే మెయిన్ డ్రామాకి ఎప్పుడూ ఒక పార్ట్ లాగా ఉండకపోవచ్చు, కానీ ఆ యొక్క మెయిన్ డ్రామాకి సపోర్ట్ చేస్తూ ఉంటది అనమాట. అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఒక సపోర్ట్ పార్ట్ గా ఉంటుంది అనమాట ఆ డ్రామాకి. అండ్ ఇట్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ క్లాసికల్ డ్రామా అండ్ ఎపిక్స్. క్లాసికల్ డ్రామా అంటే చాలా ఏన్షియంట్ టైమ్స్ లో సంబంధించినటువంటిది, లేదా పొలిటికల్ డ్రామాకి సంబంధించి. అండ్ ఎపిక్, ఇక్కడ ఎపిక్స్ కి సంబంధించి కూడా మనకి ఎక్కువగా ఈ ప్రొలాగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ ఎపిక్స్ అంటే ఇతిహాసాలకు సంబంధించి ఉంటాయి కదా, అలాంటి వాటి గురించి కూడా మనకి ఈ ప్రొలాగ్స్ అనేవి కామన్ గా కనిపిస్తాయి. అండ్ ప్రొలాగ్ అనేది ఒక డిఫరెంట్ లిటరరీ జానర్స్ ని తెలియజేస్తుంది. ఇక్కడ అంటే డిఫరెంట్ కేటగిరీస్ లో మనకి ఈ ప్రొలాగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే డ్రామాస్, నావెల్స్ అండ్ లాంగ్ నేరేటివ్ పోయమ్స్, ఇలా డిఫరెంట్ జర్నల్స్ లో మనకి ప్రొలాగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ప్రొలాగ్ ఇన్ డ్రామా అంటే డ్రామాలో ఈ ప్రొలాగ్ అనేది ఎలా కనిపిస్తుంది అంటే, ఇక్కడ మనకి గ్రీక్ అండ్ ఎలిజబెథన్ డ్రామాలో ఈ ప్రొలాగ్ అనేది చాలా కామన్ అండి. ఆ టైంలో డ్రామాస్ కి ఈ ప్రొలాగ్ అనేది అంటే ఈ విడదీయలేని బంధం అనమాట. కామన్, ఒక డ్రామా రాశారు అంటే ప్రొలాగ్ అనేది కంపల్సరీగా యూజ్ చేయడం జరిగింది అనమాట అలా. అండ్ ఈ డ్రామాస్ లో ఎవరు కోరస్ కి సంబంధించి లేదా సింగిల్ నేరేటర్ ఏంటి, ఈ 2 వేస్ లో మనకి ఈ ప్రొలాగ్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ లో ఒక కోరస్ ని యూజ్ చేసి, అంటే అన్నోన్ పర్సన్ ని కానీ, లేదనుకుంటే ఒక సింగిల్ నేరేటర్, ఒక నేరేటర్ ఉంటాడు. డ్రామా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఉంటాయి కదా, అలాంటి సందర్భంలో ఒక నేరేటర్ ఉంటాడు అనమాట అవి చెప్పడానికి. అతనే ఈ యొక్క ప్రొలాగ్ ని కూడా నేరేట్ చేయడం జరుగుతుంది. ఓకే, అలా కాకపోతే ఒక్కొక్కసారి కోరస్ ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, ఇది ఏమేం చెప్తుంది, పాస్ట్ ఈవెంట్స్ కి సంబంధించి. అంటే బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి కదా,
ఈ యొక్క డ్రామాకి కానీ నావెల్కి కానీ ఆ ఈవెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అండ్ నెక్స్ట్ సెంట్రల్ కాన్ఫ్లిక్ట్. ఒక డ్రామా తీసుకుంటే ఆ డ్రామాలో కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది కదా, ఎక్కువగా షేక్స్పియరియన్ డ్రామాస్లో ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక క్యారెక్టర్ అంటే మంచి చెడుల మధ్య కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ, అంటే మంచి చెడుల మధ్య సంఘర్షణ లాగా హీరో విలన్కి సంబంధించినటువంటి వీళ్ళిద్దరి మధ్యనటువంటి సంఘర్షణ ఉంటది కదా, దాన్ని మనం కాన్ఫ్లిక్ట్ అంటాం. ఈ కాన్ఫ్లిక్ట్ కి సంబంధించి అసలు మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటి? ఇప్పుడు జూలియస్ సీజర్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ సీజర్ కి ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ అంటే ఆ మోరల్ ఎథిక్స్, ఆ ఎథిక్స్ సంబంధించింది. అంటే పొలిటికల్ పవర్ నిలబెట్టుకోవాలా లేదనుకుంటే ఆ యొక్క వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలా అన్నటువంటి ఆ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సందిగ్ధత లేదా సంఘర్షణ, అంటే ఒక వ్యక్తి తనలో తాను పడేటటువంటి ఆ మనో సంఘర్షణ, లేదనుకుంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటటువంటి సంఘర్షణ అవ్వచ్చు. అలాంటి విషయాలు మెయిన్ గా ఏదైతే ఉన్నాయో అవి మనకి ఇక్కడ ప్రొలాగ్ లో చూపించడం జరుగుతుంది అనమాట. అలాగే సెట్టింగ్, అసలు ఇది ఏ సెట్టింగ్ కి సంబంధించింది అంటే, ఏ సెట్టింగ్ అంటే ఏంటి, ఏ టైంకి సంబంధించింది, ఏ వాతావరణానికి సంబంధించింది, ఇది ఒక అంటే కింగ్డమ్ లో జరుగుతుందా, లేదా ఒక వ్యక్తి ఇంటికి సంబంధించిందా, లేదనుకుంటే ఇది ఒక ఓపెన్ ఏరియాలో సంబంధించిందా, ఏ ప్రాంతంలో సంబంధించింది అనేది తెలియజేసేది ఇక్కడ సెట్టింగ్ అనమాట. అలాగే ఏ మూడ్, ఎలాంటి కండిషన్ లో ఈ డ్రామా అనేది ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఈ ప్రొలాగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఏ టైంకి సంబంధించింది, ఎవరికి సంబంధించింది, ఎలాంటి కథ ఉంది, అందులో ఉన్నటువంటి ఇతివృత్తాంతం ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఈ ప్రొలాగ్ లో షార్ట్ కట్ లో చెప్పేస్తాడు అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ లో చూడండి, ఇక్కడ ఇన్ షేక్స్పియర్ ప్లేస్ ప్రొలాగ్ ఆఫెన్ సమరైజెస్ ద స్టోరీ అండ్ ఆస్క్ ద ఆడియన్స్ ఫర్ అటెన్షన్. ఈ ప్రొలాగ్ లో ఎక్కువగా షేక్స్పియర్ డ్రామాస్ లో ఎలా యూజ్ చేసేవాడంటే, ఈ ప్రొలాగ్ ని ఆ యొక్క ఆడియన్స్ ని అటెన్షన్ ని డ్రాక్ చేయడానికి, ఆ యొక్క క్యూరియాసిటీ క్రియేట్ చేసి స్టోరీ సమరైజ్ చేశాడు అనమాట. ఆ స్టోరీని ఒక షార్ట్ ఫామ్ లో ఇంట్రడక్షన్ లాగా యూజ్ చేసి ఆ యొక్క ప్రొలాగ్ లో ఇచ్చేవాడు. ఆ యొక్క ఆడియన్స్ ని అటెన్షన్ ని గ్రాప్ చేయడానికి ఈ ప్రొలాగ్ ని షేక్స్పియర్ ఎక్కువగా యూజ్ చేసేవాడు అనమాట నావెల్స్ లో, ఆ డ్రామాస్ లో. ఓకే, ఇప్పుడు మనకి ప్రొలాగ్ ఇన్ నావెల్స్ లో ప్రొలాగ్ ఎలా ఉంటుందంటే, ఇట్ గివ్స్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. ప్రొలాగ్ అనేది మనకి నావెల్ కి సంబంధించినటువంటి దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏముందో అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు ఇట్ మే అక్కర్ బిఫోర్ చాప్టర్ 1. ఇప్పుడు నావెల్ అనేది చాప్టర్ 5 ఉందనుకోండి, అంటే ఈ చాప్టర్ 1 చాప్టర్ 2 అలా ఉందనుకోండి, ఫస్ట్ చాప్టర్ బిగిన్ అయ్యే ముందే ఈ యొక్క ప్రొలాగ్ అనేది ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ సెట్ ఇన్ డిఫరెంట్ టైమ్ ఆర్ డిఫరెంట్ ప్లేస్ దాన్ మెయిన్ స్టోరీ. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ స్టోరీలో ఒక విషయం గురించి ఒక సమయానికి సంబంధించి చెప్తే, కానీ ప్రొలాగ్ అనేది దానికి కనెక్టెడ్ గా ఎప్పుడో ఎక్కడో జరిగినటువంటి విషయాన్ని ప్రొలాగ్ చెప్తుంది అనమాట. అంటే ఈ రెండింటికి సంబంధం ఉన్నటువంటి ఇన్సిడెంట్స్, మెయిన్ విషయం చెప్పాలనుకున్నది స్టోరీ మొత్తం నావెల్లో చెప్తాడు, దానికి సంబంధించి ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని ప్రొలాగ్ లో చెప్తాడు. అలా అక్కడ ఇక్కడ డిఫరెంట్ టైమింగ్స్ ని కూడా కవర్ చేస్తుంది ప్రొలాగ్ అనేది. ఓకే, సో అలాగే ఇప్పుడు ఇట్ బిల్డ్స్ సస్పెన్స్. ప్రొలాగ్ అనేది నావెల్ కి సస్పెన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఈ ప్రొలాగ్ చదవడం వల్ల ఆడియన్ ఈ యొక్క సస్పెన్స్ ఫీల్ అయ్యి కంపల్సరీగా చదవాలి అనేటటువంటి ఫీల్ ని జనరేట్ చేస్తుంది అనమాట. ప్రొలాగ్ ఇన్ ఎపిక్స్. ఈ ఎపిక్ పోయమ్స్ లో, ఈ ఎపిక్ డ్రామాస్ లో ఈ ప్రొలాగ్ అనేది ఎలా ఉంది? ఈ ఎపిక్స్ అంటే మనకి ఇతిహాసాలు అంటారు కదా, అలాంటి వాటి అన్నమాట. సో ఇక్కడ ఏం ఇంక్లూడ్ చేస్తుంది ఎపిక్స్ లో ప్రొలాగ్ అనేది, ఏం ప్రొవైడ్ చేస్తుందంటే, ఇట్ ఇన్వకేట్స్ టు న్యూస్ అంటాడు. ఇన్వకేషన్ అంటే ఏంటంటే అది ఒక విజ్ఞప్తి లాగా ఉంటుంది అనమాట. విజ్ఞప్తి లేదా ఇన్విటేషన్ లాగా ఉంటుంది. అంటే ఒక ప్రార్థన లాగా, ఇన్విటేషన్ లాగా ఉంటుంది అనమాట. సో దేనికి ఇన్విటేషన్? ఒక ఇన్స్పిరేషన్ గా, ఒక ఇన్స్పిరేషనల్ ఇన్విటేషన్ గా, ఏదైనా ఒక మన ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటనని తీసుకుని ఆ యొక్క ఇన్స్పిరేషన్ ని ప్రొవైడ్ చేస్తాడు అనమాట, అంటే క్రియేట్ చేస్తాడు. అలా మనకి ఇక్కడ ప్రొలాగ్ అనేది ఎపిక్స్ లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఇతిహాసాల్లో ఏదో కథ తీసుకుంటాడు, ఆ కథ ద్వారా మనం నేర్చుకునేటటువంటి విషయం ఏంటి, ఏం నేర్చుకోవచ్చు అన్నటువంటి ప్రొవైడ్ చేసే ప్రొలాగ్ లో మనని ఇన్స్పైర్ చేయడానికి ట్రై చేస్తాడు అనమాట. అండ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద థీమ్. అయితే ఈ ప్రొలాగ్ లో ఆ యొక్క
నావెల్లో కానీ ఎపిక్లో ఉన్నటువంటి ఆ థీమ్ ఏంటి అనేది కూడా వివరిస్తాడు. అండ్ ఇక్కడ హీరోని మ్యాక్సిమం హీరోస్ ఉంటారు, అంటే ఒక డ్రామా కానీ నావెల్ కానీ ఎపిక్స్లో ఎక్కువగా హీరోస్ ఉంటారు. ఆ యొక్క హీరో ఇంట్రడక్షన్ కూడా మనకి ఇక్కడ ప్రొలాగ్లు అనేది చూపించడం జరుగుతుంది. సో ఇన్ని విధాలుగా మనకి ఎపిక్స్లో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ప్రొలాగ్ అండ్ ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ ఉంటుంది, ప్రొలాగ్ ఉంటుంది. అసలు ఇంట్రడక్షన్కి ప్రొలాగ్కి తేడా ఏంటి ఉంటే చూస్తే ఇక్కడ మనకి ప్రొలాగ్ అనేది ఇది ఒక లిటరరీ టెక్స్ట్ యొక్క పార్ట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రామా తీసుకుంటే ఆ డ్రామా ముందు రాసినటువంటి స్టార్ట్ అయ్యే ముందు రాసినటువంటి ఒక 1 or 2 పారాగ్రాఫ్స్ లేదంటే ఒక పేజ్ ఉంటుంది కదా, ఆ ప్రొలాగ్ అనే పేజ్, అది డ్రామాలో పార్టీ. అది డ్రామాకిను ఈ ప్రొలాగ్కి సపరేట్ చేయడానికి లేదు. ఆ పార్ట్ ఉంటేనే డ్రామాకి కంప్లీషన్ వస్తుంది. అంటే ప్రొలాగ్ అనేది డ్రామాలో కానీ నావెల్ కానీ ఆ యొక్క ఎపిక్ కానీ ఒక పార్ట్ అది. కానీ ఇంట్రడక్షన్ అనేది ఆ స్టోరీకి సంబంధించినటువంటి పార్ట్ కాదు. ఇంట్రడక్షన్ అనేది సపరేట్, స్టోరీకి ఆ యొక్క ఇంట్రడక్షన్కి సంబంధం ఉండదు. అండ్ నెక్స్ట్ రిటన్ బై ద ఆథర్ ఆర్ నేరేటర్. ఒక ప్రొలాగ్ ఎవరు రాస్తారు? డ్రామా ఎవరు రాశారో అదే డ్రామటిస్ట్ ప్రొలాగ్ రాస్తాడు, వేరే వాళ్ళు రాయరు. కానీ ఇంట్రడక్షన్ అలా కాదు. ఇంట్రడక్షన్ అనేది ఒక ఎడిటర్ కానీ ఒక క్రిటిక్ కానీ రాయొచ్చు. ఒక బుక్ పబ్లిష్ అయింది, ఆ బుక్ మీద క్రిటిక్ కానీ లేదనుకుంటే ఎడిటర్స్ ఉంటారు కదా, ఆ ఎడిటర్స్ ఆ ఇంట్రడక్షన్ రాయొచ్చు. అని ఇక్కడ మనకి ఈ ఒక డ్రామా రాసిన వ్యక్తే ప్రొలాగ్ అనేది రాయడం జరుగుతుంది. నావెల్ రాసిన వ్యక్తే ఆ నావెల్కి ప్రొలాగ్ అనేది రాయడం జరుగుతుంది. అలాగే ఇట్ ఈస్ క్రియేటివ్ అండ్ ఆర్టిస్టిక్. ప్రొలాగ్ అనేది క్రియేటివ్గా రాసుకోవచ్చు, ఆదర్ టాలెంట్ అది. క్రియేటివ్గా రాసుకోవచ్చు లేదంటే ఆర్టిస్టిక్గా కూడా ఉండొచ్చు. అంటే మనం ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, వర్సలో ఉండొచ్చు లేదనుకుంటే ప్రోజ్లో కూడా ఉండొచ్చు అని. అలాగే తన ఒక క్రియేటివిటీని ఉపయోగించి ప్రొలాగ్ని ఏ విధంగా కన్వే చేయాలనుకుంటున్నాడో చేసుకోవచ్చు. అది ఒక ఆదర్ ఫ్రీ హ్యాండ్ అనమాట. కానీ ఇంట్రడక్షన్ అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. అది ఇంట్రడక్షన్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేది, లేదా ఒక ఎక్స్ప్లెనేషన్, అసలు ఈ బుక్ దేని గురించి అనేది ఎక్స్ప్లెనేషన్ అనమాట. అండ్ ప్రొలాగ్ అనేది డ్రామాస్లోను నావెల్స్లోను ఎపిక్స్లోను కనిపించేది. ఇందులో కనిపిస్తుంది ప్రొలాగ్ అనేది. మరి ఇంట్రడక్షన్ ఏటుకుంటుంది? టెక్స్ట్ బుక్స్ లేదనుకుంటే ఎడిషన్స్. ఎడిషన్స్ అంటే ఇప్పుడు మనకి అన్నీ కలిపేసి ఒక ఎడిటోరియల్ కాలమ్స్ పంపిస్తారు, బుక్స్ వాల్యూమ్స్, ఒక ఎడిషన్ తర్వాత ఇంకొక ఎడిషన్ పబ్లిష్ అవుతూ ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి వాటిలో మనకి ఇంట్రడక్షన్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ప్రొలాగ్ అండ్ ఎపిలాగ్. ఎపిలాగ్ కూడా ఉంటుంది మీకు. ప్రొలాగ్ తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో ఎపిలాగ్ గురించి చెప్పడం జరుగుతుంది. ఈ ప్రొలాగ్కి ఎపిలాగ్కి డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి, తేడాలు ఏంటంటే, ఇప్పుడు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎక్కువగా ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేస్తాడు అనమాట. ఇక్కడ ప్రొలాగ్ ఎపిలాగ్. ఈ ప్రొలాగ్ అనేది బిగినింగ్ ఆఫ్ ద డ్రామా కానీ నావెల్ కానీ లేదా ఎపిక్ కానీ కనిపిస్తుంది. అంటే బిగినింగ్, ఇది గుర్తుంచుకోవాలి మీరు. ప్రో అంటే ఏంటి? ముందు అని అర్థం కదా, అందుకని బిగినింగ్ లో కనిపిస్తుంది ఇది. బట్ ఎపిలాగ్ అంటే ఏంటి? కమ్స్ ఎట్ ద ఎండ్. అంటే ఒక డ్రామా కానీ నావెల్ కానీ ఏదైనా రైటింగ్ కానీ ఎండింగ్ లో వచ్చేది ఎపిలాగ్. అండ్ ఇంట్రడ్యూసెస్ ద స్టోరీ. ఇక ప్రొలాగ్ అనేది ఆ స్టోరీని ఇంట్రడ్యూస్ చేస్తుంది, అండ్ ఎపిలాగ్ అనేది స్టోరీని ఎండ్ చేస్తుంది, అంటే కన్క్లూడ్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ సెట్స్ ద కాంటెక్స్ట్. ఆ డ్రామాకి కాంటెక్స్ట్ ని సెట్ చేసేది ప్రొలాగ్. అంటే ఆ డ్రామా ఏ కాంటెక్స్ట్ లో ఉండబోతుంది, ఏ మూడ్ లో ఉండబోతుంది అనేది సెట్ చేసేది మన ప్రొలాగ్ అనమాట. కానీ రిజల్ట్ ఆర్ కాన్సిక్వెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రామాలో కొన్ని ఇన్సిడెంటల్ సీన్స్ చూసాం, కొన్ని క్యారెక్టర్స్ చూసాం, క్యారెక్టర్స్ చేసినటువంటి పనులు చూసాం, వాళ్ళు చేసినటువంటి పనులు ఫలితంగా ఏం జరిగింది అనేది మనం ఇక్కడ ఈ ఎపిలాగ్ లో చూపిస్తాడు అనమాట. ఆ యొక్క ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఏ క్యారెక్టర్స్ హైలైటెడ్, అక్కడ ఏ థీమ్స్ హైలైట్ అయినాయి అనేది ప్రొలాగ్ లో చూపిస్తాడు. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రిపేర్స్ ద ఆడియన్స్. ప్రొలాగ్ అనేది ప్రిపరేషన్ లాంటిది, అండ్ ఎపిలాగ్ అనేది క్లోజర్ లాంటిది, ఎండ్ కార్డ్ అనమాట. అంటే ప్రొలాగ్ అనేది ట్రైలర్ అయితే ఎపిలాగ్ అనేది ఎండ్ కార్డ్, శుభం కార్డ్ లాంటిది. ఓకే. సో ఇవి మీకు ఇది ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ డిఫరెన్సెస్ అనేవి. ఇప్పుడు హైలైటెడ్ ఇప్పటి వరకు మాట్లాడుకున్నటువంటి వాటిలో మీకు ఒక బులెటిన్ లాగా చూస్తాం. ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొలాగ్ ఇన్ ఎగ్జామినేషన్. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఇవి ఎలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఏ విధంగా అడగవచ్చు అంటే మీకు డిఎస్సిలో కానీ టెట్లో కానీ మేబీ క్వశ్చన్స్ ఈ విధంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే డెఫినేషన్ మీద అడుగుతాడు, ఫంక్షన్స్ ఆఫ్ ప్రొలాగ్ ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నవి ఫంక్షన్స్ అండ్ పర్పసెస్ అనుకున్నాం కదా అలా. అండ్ నెక్స్ట్ డిఫరెన్సెస్, ప్రొలాగ్ ఎపిలాగ్ డిఫరెన్సెస్ అడుగుతాడు. అండ్ నెక్స్ట్ ప్రొలాగ్ ఇన్ డ్రామాలో ప్రొలాగ్ ఏ విధంగా ఉంటుంది అనేది అడుగుతాడు. అదేవిధంగా నావెల్లో ఏ విధంగా ఉంది, ఎపిక్ లో ఏ విధంగా ఉంటుంది అనేది అడుగుతాడు. అండ్ ఐడెంటిఫై ప్రొలాగ్ ఇన్ కాంటెక్స్ట్ అంటే ఒక ఎక్స్ట్రాక్ట్ ఇచ్చేసి అందులో మీకు డిఫరెంట్ ఇస్తే దాంట్లో ప్రొలాగ్ ఏంటి అనేది కూడా అడుగుతాడు. అంటే ప్రొలాగ్ ని ఐడెంటిఫై చేయడం ఎలాగో కూడా అడుగుతాడు అనమాట. ఓకేనా. ఇప్పుడు మీకు చూస్తే ఈ ఎగ్జాంపుల్స్ లో చూడండి, ఒక అండర్స్టాండింగ్ కోసం ఇవ్వడం జరిగింది. ప్రొలాగ్ స్పోకెన్ బై కోరస్ ఇన్ క్లాసికల్ ప్లేస్. క్లాసికల్ డ్రామాస్ లో కనుక చూస్తే కోరస్ లో ఎక్కువగా చూపిస్తాడు. అంటే కోరస్ అనేది బ్యాక్గ్రౌండ్ వాయిస్ లో ఈ యొక్క ప్రొలాగ్ ని చెప్తుంది అనమాట. ప్రొలాగ్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. ప్రొలాగ్ అనేది సమరైజ్ ద స్టోరీ, అంటే స్టోరీని సమరైజ్ చేసేది ప్రొలాగ్ అనమాట. అంటే స్టోరీ బిగిన్ అయ్యే ముందు, డ్రామా బిగిన్ అయ్యే ముందు ప్రొలాగ్ అనేది ఆ స్టోరీకి సంబంధించినటువంటి సమరీని ఇస్తుంది. అండ్ ప్రొలాగ్ ఇన్వోకింగ్ డివైన్ హెల్ప్ ఇన్ ఎపిక్స్. ఇప్పుడు ఎపిక్ ఇతిహాసాల్లో కానీ చూసామనుకోండి, అక్కడ ఆ డివైన్ సంబంధించినటువంటి ఇన్వొకేషన్ అంటే చెప్పాం కదా, అంటే ఒక ప్రార్థన లేదా విన్నపం లాంటిదని, దాన్ని మనం ఇక్కడ ఎపిక్స్ లో చూస్తాం ప్రొలాగ్ సంబంధించింది. సో ఇక్కడ మీకు చూస్తే మీకు నోట్స్ మీకు ప్రొవైడ్ చేస్తాము టెలిగ్రామ్ అకౌంట్ లో. మీకు ఆ టెలిగ్రామ్ అకౌంట్ లో నోట్స్ చూసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా మేము ఇప్పటి వరకు చెప్పినవే. ఓకే. అండ్ నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మిగతా క్వశ్చన్స్ అనేవి కూడా మీకు ఎక్సర్సైజ్ అనేది గూగుల్ ఫామ్ లో ప్రొవైడ్ చేస్తాను, అది మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ ఎక్సర్సైజ్ ఇచ్చాను, అది చూడండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ప్రొలాగ్ ఈజ్ యూజువల్లీ ఫౌండ్ ఎట్ ద, ఎక్కడ ఉంటుంది ప్రొలాగ్ అనేది? ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఉంటుందా, మిడిల్ ఆఫ్ ద స్టోరీ ఉంటుందా, బిగినింగ్ ఆఫ్ ద స్టోరీలో ఉంటుంది అనమాట. ప్రొలాగ్ అనేది బిగినింగ్ లో ఉంటుంది, క్లైమాక్స్ లో ఉండదు, ఎండింగ్ లో ఉండదు, మిడిల్ లో ఉండదు. సో ఇది బిగినింగ్ ఆఫ్ ద స్టోరీలో ఉండేటటువంటిది ప్రొలాగ్ అనేది. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎ ప్రొలాగ్ ఈజ్, ప్రొలాగ్ యొక్క మెయిన్ పర్పస్ అంటే ఏ కారణం చేత వాడతారు ప్రొలాగ్ అనేది? కన్క్లూడింగ్ అంటే కన్క్లూడ్ చేయడానికి వాడతారా? కాదు, ఇది ఎపిలాగ్ అనమాట. ఇంట్రడ్యూసెస్ ద థీమ్ అండ్ బ్యాక్గ్రౌండ్, ఇది థీమ్ ని బ్యాక్గ్రౌండ్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి వాడేదే ప్రొలాగ్. అండ్ క్రిటిసైజ్ క్యారెక్టర్స్ ని విమర్శించడానికి వాడతారా? కాదు, క్యారెక్టర్స్ కి సంబంధం లేదు. హీరోని ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా మనకి ప్రొలాగ్ లో ఎపిక్స్ లో వాడతాడు అనమాట. అండ్ ప్రొవైడ్ మారల్ ఓన్లీ మారల్ కి సంబంధించింది కాదు ఇది, ఆ డ్రామా దేనికి సంబంధించింది అని చెప్పేదే ప్రొలాగ్. సో ఇవేవే కాదు, ఇది అనమాట. అండ్ విచ్ లిటరరీ ఫార్మ్ కామన్లీ యూజెస్ ప్రొలాగ్ స్పోకెన్ బై ఏ కోరస్ ని వాడి ఏ లిటరరీ డివైజెస్ లో అంటే ఏ లిటరరీ పార్ట్ లో ఈ ప్రొలాగ్ ని రాస్తారని, అంటే దేంట్లో వాడతారు ఎక్కువగా? డ్రామాస్ లో కోరస్ ని వాడతారండి. కోరస్ ని వాడేది ఎక్కడ? డ్రామాస్ లో వాడతారనమాట. షార్ట్ కాదు, లిరికల్ కాదు, అండ్ ఎస్సేస్ కాదు, డ్రామాస్ నే ఎక్కువగా వాడతారనమాట. కోరస్ ని వాడేది డ్రామాస్ లో. ఓకే. నెక్స్ట్, ద టర్మ్ ప్రొలాగ్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్, ఇక చెప్పాను కదా ఈ ఎక్కడి నుంచి తీసుకోబడింది. డెరైవ్డ్ అంటే సేకరించబడింది లేదంటే తీసుకొనబడింది అని అర్థం. సో ఎక్కడి నుంచి తీసుకొనబడింది? ప్రొలాగ్ అనేటువంటి వర్డ్ టర్మ్ గ్రీక్ నుంచి తీసుకోబడిందండి, గ్రీక్ లాంగ్వేజ్ నుంచి తీసుకోబడింది. ఆ యొక్క వర్డ్ ఏంటి? ప్రొలగోస్. గ్రీక్ లో వర్డ్ ఏంటిది? ప్రొలగోస్ అనేటువంటి వర్డ్ నుంచి ప్రొలాగ్ అనేటటువంటి వర్డ్ ని ఇంగ్లీష్ లో రాయడం జరిగింది. ప్రొలగోస్ అంటే ఏంటి? బిఫోర్ ద వర్డ్ ఆర్ స్పీచ్ అని అర్థం. బిఫోర్ ద వర్డ్ ఆర్ స్పీచ్, ఒక స్పీచ్ కానీ ఒక వర్డ్ కానీ ఒక రైటింగ్ కానీ ముందు అన్నట్లుగా వచ్చే అర్థం అనమాట అది ప్రొలాగ్ అంటే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఆపోజిట్ ఆఫ్ ప్రొలాగ్? ప్రొలాగ్ ఆపోజిట్ ఏంటి? ప్రొలాగ్ ఆపోజిట్ ఎపిలాగ్. అన్నిటికీ కాంట్రాస్ట్ గా ఉండేది ఎపిలాగ్, ప్రొలాగ్ కాంట్రాస్ట్ గా ఉండేది ఎపిలాగ్ అనమాట. Okay, so this is about the prologue, and we will cover all the remaining literary terms in the upcoming videos. Don't miss the videos, and all the best for your upcoming DSC examinations. Thank you very much, and see you soon with another video.